తెలంగాణ ప్రజా ఫ్రంట్ మహబూబ్నగర్ జిల్లా కమిటీ కన్వీనర్ని. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దోపిడీ, అణచివేతలకు గురైనటువంటి తెలంగాణ సాధించుకున్నామనే నాయకత్వం కానీ, మేధావులు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ పనిచేస్తుంది. ఈ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అక్టోబర్ 9, 2010 ఏర్పడింది. దీని ముఖ్య అధ్యక్షులుగా మొట్టమొదట్లో గద్దరు స్థాపించి, ఆ తర్వాత ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధించుకుంటామని చెప్పి ఒక వయసుతో పనిచేస్తున్న క్రమంలో అధ్యక్షత వహిస్తున్న గద్దర్ తర్వాత ఆకుల బొమ్మయ్య, మధులేటి ఈ ఫ్రంట్కు అధ్యక్షత వహించారు. గోపలింగు, మగబలింగుల ద్వారా ఏ రోజు తెలంగాణ సాధించలేము, తెలంగాణ ఉద్యమాల ద్వారా సాధిస్తామని చెప్పి ఇమ్మీడియట్లీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి పాస్ చేపియాలని చెప్పి ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి ఉద్ధృతలు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. కావున ఆ 15 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు ఏర్పరచుకున్నది. ఈ సదస్సుకు కార్మికులు, కర్షకులు, ప్రజలు, విద్యార్థి మేధావులు, యువజనులు వచ్చేసి సభను విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తున్నాము. జై ప్రజాస్వామిక తెలంగాణ, జై జై ప్రజాస్వామిక తెలంగాణ.